వెల్కమ్ టు బిగ్ సినిమా. ఐమ్ హారిక. ఎక్కడ కూర్చుంటే ఏంటి వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టుగా ఉంది ఓజీ వ్యవహారం. అసలే హీరో డిప్యూటీ సీఎం, ఇంకేం బెనిఫిట్ షో టికెట్ రేట్స్ ఎంతైనా పెంచుకోవచ్చు అంటూ ఇదిగో ఇలా ఏకంగా 1000 రూపాయలకి గురి పెట్టారట మేకర్స్. ఓజీ ఓజీ ఓజీ, ఎక్కడ చూసినా పవన్ నామ స్మరణే. వస్తున్న సాంగ్స్, రిలీజ్ అవుతున్న విజువల్స్, లీక్ అవుతున్న అప్డేట్స్, ఇలా ఏది చూసినా సెప్టెంబర్ 25న బాక్స్ ఆఫీస్ వసూళ్ల వర్షంలో మునగడం పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్. మరోవైపు సినిమాపై ఓవర్ హైప్ లేకుండా స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంతవరకు బాగానే ఉంది. అలాగే చిత్రం రిలీజ్ నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్స్ లో 125 మల్టీప్లెక్స్ల్లో 150 వరకు పెంచడం పర్లేదు, కానీ దొరికిందే ఛాన్స్ అంటూ ఇలా బెనిఫిట్ షో టికెట్ రేట్ ని ఏకంగా 1000 రూపాయలకి పెంచేయడమే ఏం బాగాలేదని, అధికారం ఉంది కదా అని ఇలా అడ్డదిడ్డంగా రేట్స్ పెంచేసి ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకోవడమే ఏం బాగోలేదని టాక్ వినిపిస్తోంది. హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా ఓజీ సినిమాకు టికెట్ రేటు 1000 రూపాయలు ఫిక్స్ చేస్తూ స్పెషల్ జీవో ఇచ్చారంటే ఓజీ ఎంత స్పెషల్ అనేది అర్థమవుతోంది. చూడాలి మరి ఇంతింత రేట్ పెట్టి కొనబోతున్న అభిమానులకి పవన్ ఓజీతో ఎలాంటి ఐఫీస్ట్ అందిస్తారో. భాషా పరిధుల్ని పెంచుకుంటున్న సినిమాలు ఇప్పుడు పరభాషా నటులకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాయి. మొన్నటికి మొన్న అమితాబ్ కల్కిలో మెరిస్తే నిన్న కూలీలో నాగ్ సందడి చేశారు. ఇక తారక్ వాటూలో తలుక్కుమంటే బాలయ్య జైలర్ 2లో దంచి కొట్టబోతున్నాడు. ఇక వీరేనా నేను కూడా అంటూ టాలీవుడ్ లో తలుక్కుమన్నబోతున్నాడట ఈ బాలీవుడ్ స్టార్ కిడ్. అయితే హీరోయిన్, కుదిరితే విలన్, మరీ డిమాండ్ చేస్తే మదర్, ఇలా రీజనల్ సినిమాలు ఎప్పుడో కానీ అదర్ లాంగ్వేజ్ యాక్టర్స్ వైపు తొంగి చూసేవారు కాదు. కానీ ట్రెండ్ మారింది. సినిమా కథతో పాటు కాస్టింగ్ కూడా బార్డర్స్ దాటేస్తోంది. ఇక ఇప్పటికే పాన్ ఇండియా ట్యాగ్ తో వచ్చిన వార్ 2, కూలీ, కల్కి, పుష్ప 2, సలార్ వంటి ఎన్నో సినిమాలు గట్టిగానే అదర్ లాంగ్వేజ్ స్టార్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలోనే నేను అంటున్నాడట డార్లింగ్ ప్రభాస్. కల్కిలో తండ్రి అమితాబ్ తో నటించిన మన బాహుబలి ఇప్పుడు కొడుకు అభిషేక్ తో జతకట్టబోతున్నాడట. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజీలో అభిషేక్ ఓ క్రూషియల్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. నెట్టింట్లో సర్క్యులేట్ అవుతున్నట్లుగా ఈ కాంబో నిజంగానే సెట్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి మంచి ఐఫీస్ట్ అనే చెప్పాలి. అయితే బిగ్ బి అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినా అభిషేక్ బచ్చన్ బిగ్ బి లెగసీని కంటిన్యూ చేయలేదన్నది నిజం. అయితే ఇంకా లైమ్ లైట్ లోనే ఉన్న ఈ స్టార్ కిడ్ ఇప్పటికిప్పుడే టాలీవుడ్ లో ఇలా సైడ్ రోల్ వేయడం అంటేనే కాస్త ఆశ్చర్యం. అమీర్ ఖాన్ ప్రయోగాలకి పెట్టింది పేరు. హిట్స్, ఫ్లాప్స్, ఐ డోంట్ కేర్ అంటూ నచ్చిన సినిమాని తెరకెక్కించేవాడు. కానీ అదంతా అప్పుడంటూ చేస్తాననుకున్న సినిమాని ఇదిగో ఇలా వెనక్కి నెట్టేస్తున్నాడట ఈ మిస్టర్ పర్ఫెక్ట్. దీంతో లాల్ సింగ్ కొట్టిన దెబ్బకి భయపడిపోతున్నావా అమీర్ ఖాన్ అంటూ కౌంటర్ వేస్తున్నారట మూవీ లవర్స్. షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ త్రయంగా ముద్రపడ్డ ఈ స్టార్స్ లో షారుఖ్, సల్మాన్ కమర్షియల్ చట్టంలో కాసుల వెనుక పడిపోతే అమీర్ మాత్రం ప్రయోగాలకి పెద్దపీట వేశాడు. లగాన్, గజనీ, దంగల్, పీకే వంటి ఎక్స్పెరిమెంట్స్ తో కోట్లు కొల్లగొట్టాడు కూడా. అయితే అదంతా గతం అంటూ ప్రస్తుతం రిస్క్ చేయటానికే భయపడిపోతున్నాడట. అవును, దంగలిచ్చిన బూస్టప్ తో చేసిన లాల్ సింగ్ చెద్దా 200 కోట్ల నష్టం తేవటంతో ఇప్పుడు ఈ వయసులో రిస్క్ ఎందుకంటూ చేయాలనుకున్న దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ని పక్కన పెట్టేస్తున్నాడట ఈ వెటరన్ స్టార్. వాస్తవానికి ఇండియన్ సినీ గాడ్ ఫాదర్ గా చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ జక్కన్న తారక్ కాంబోలో వస్తుందని వార్తలు వచ్చినా చివరికి అది రాజ్ కుమార్ హిరానీ అమీర్ హీట్ కాంబోలో వస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అని అక్టోబర్లో కొబ్బరికాయ కొట్టడమే లేట్ అంటూ బాలీవుడ్ కోడే కూసింది. కానీ స్క్రిప్ట్ అమీర్కి ఎక్కట్లేదని, అసలు ఈ కథలో ఆడియన్స్ ని ఎంతవరకు థియేటర్కు రప్పించే ఎలిమెంట్స్ ఏమున్నాయంటూ వెనుకడుగు వేస్తున్నాడని సమాచారం. ఒకప్పటి అమీర్ అయితే డేర్ చేసి సినిమా చేసేవాడని, అలాంటిది రాజ్ కుమార్ హిరానీ వంటి స్టార్ డైరెక్టర్ ఉన్నా కథలో కంటెంట్ లేదంటూ వెనుకడుగు వేస్తున్నాడంటే అదంతా ఫ్లాప్స్ పెట్టిన భయమే అని చెవులు కొనుక్కుంటున్నారట నెటిజన్స్. చూడాలి మరి అమీర్ని మెప్పించే విధంగా హిరానీ స్టోరీని ప్రిపేర్ చేసి పట్టాలెక్కిస్తాడో లేక ఎందుకొచ్చిందిలే అంటూ కమర్షియల్ కంటెంట్ వైపు కాన్సంట్రేట్ చేస్తాడు.
ఒక్క సినిమా, ఒక్క సినిమా, దానికోసమే వెయిట్ చేసిన విశ్వప్రసాద్కి ఎట్టకేలకి మిరాయి రూపంలో చిక్కింది. దీంతో గత డిజాస్టర్స్ అన్నింటినీ మర్చిపోయి ఇదిగో ఇలా క్లౌడ్9 లో తేలిపోతున్నాడట ఈ స్టార్ ప్రొడ్యూసర్. సినిమాలంటే సాఫ్ట్వేర్ కంపెనీని సక్సెస్ఫుల్ గా నడపడం అనుకున్నాడు కాబోలు. ఫస్ట్ 800 మూవీస్ నా టార్గెట్ అంటూ బరిలోకి దిగాడు విశ్వప్రసాద్. కానీ ఇది ఇండస్ట్రీ, మనం వేసిన లెక్కలు ఇక్కడ తారుమారవటం పక్క. అలా కోట్లు వెనకేసిన వారు ఎటూ కాకుండా పోయారు కూడా. ఇక మొదట్లో పర్వాలేదనిపించే సినిమాలే తీసిన విశ్వప్రసాద్ గత కొంతకాలంగా సక్సెస్ కి అడ్రస్ దొరక్క తెగ సతమతమైపోయాడు. విశ్వం, ఈగల్, మనమే, బ్రో, మిస్టర్ బచ్చన్ ఇలా చేసిన సినిమా చేసినట్లే పోవటంతో ఒక దశలో ఇండస్ట్రీలో ఉంటాడా లేదా అన్న డౌట్స్ కూడా రేజ్ అయ్యాయి. ఇక ఈ మధ్య ఏకంగా ట్రిపుల్ డిజిట్ లాస్ చూశానని ఓపెన్ అయ్యాడు కూడా. ఇక ఆశలన్నీ రాజాసాబ్ పైనే అనుకున్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ ని కాపాడింది మిరాయ్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏకంగా 4 రోజుల్లోనే 100 కోట్లని వెనకేసి విశ్వప్రసాద్ మొహంలో నవ్వులు పోయిస్తుంది. ఈ ఊపు ఇలాగే కొనసాగితే ఎటూ లేదన్నా 500 కోట్లు వెనకేయడం ఖాయం. ఇకెప్పుడు ఏ ఫంక్షన్లో అయినా పొడిగానే మాట్లాడే విశ్వప్రసాద్ మిరాయి థ్యాంక్ యూ మీట్లో ఏకంగా 12 నిమిషాలు మాట్లాడి తనపై వచ్చిన కామెంట్స్ కి ఆన్సర్ ఇచ్చారంటే మిరాయి ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందో అర్థమవుతుంది. మొత్తానికి స్లంప్ లో ఉన్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ ని కుర్ర హీరో తేజ ఇలా ఆదుకున్నాడన్నమాట. ఎంత పెద్ద స్టార్ అయినా టర్మ్స్ సరిగా సెట్ అవ్వకపోతే కంటిన్యూ అవ్వడం కష్టం. ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతుంది వైజయంతి మూవీస్. దీపికాకి మాకు అసలు సెట్ అవ్వట్లేదంటూ ఇదిగో కల్కి 2 నుండి పక్కన పెట్టేసిందట ఈ స్టార్ ప్రొడక్షన్ హౌస్. దీంతో ఫస్ట్ పార్ట్ లో కీ రోల్ ప్లే చేసిన ఈ ముద్దుగుమ్మని ఎవరు రీప్లేస్ చేస్తారా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారట మూవీ లవర్స్. కల్కి 2898 AD ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్. ఇందులో నటించాలని ఎవరికుండదు. అలా టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా స్టార్స్ అంతా భాగమయ్యారు కూడా. ఇక సినిమా 1000 కోట్లకు మించి కొల్లగొట్టడంతో రెండో పార్ట్ ఎప్పుడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి పెద్ద షాకే ఇచ్చింది వైజయంతి మూవీస్. రోజుకు 8 గంటలే పనిచేస్తా, నాకు నచ్చినట్టే వస్తా అంటూ లేనిపోని కొర్రీలు పెడుతున్న దీపికా పదుకొనేని అసలు రావాల్సిన అవసరమే లేదంటూ పక్కన పెట్టేసిందట మూవీ టీం. ఇదే విషయాన్ని చెబుతూ ఇది మా అధికారిక ప్రకటన, దీపికా పదుకొనే రానున్న కల్కి సీక్వెల్ లో భాగం కాదు. దీనిపై చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆమె కమిట్మెంట్స్ ఈ సినిమాకు సరిపోవు, దాంతో ఆమెను కొనసాగించలేకపోతున్నాం అంటూ అసలు విషయాన్ని పోస్ట్ చేసింది వైజయంతి మూవీస్. గతంలో ఇలాగే స్పిరిట్ కోసం దీపికాను అప్రోచ్ అయినప్పుడు కూడా ఆమె చెప్పిన రూల్స్, పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతోనే తృప్తి డిమ్రీని సెలెక్ట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఆ టైంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచింది కూడా. ఇప్పుడు తాజాగా కల్కి సీక్వెల్ నుంచి దీపికాను తప్పిస్తూ కల్కి టీం షాకింగ్ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో మరోసారి వార్తల్లో నిలుస్తుంది ఈ బాంబే బ్యూటీ. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. ఇప్పటికే రామ్నగర్ బన్నీతో పర్లేదనిపించిన ఈ కుర్ర హీరో తాజాగా కాయిన్ అంటూ మరో సినిమాతో రెడీ అయిపోయాడు. శ్రీకాంత్ రాజరత్నం నిర్మాతగా, జయరామ్ చిటికల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తాజాగా టైటిల్ పోస్టర్ లాంచ్ చేసుకోగా ఈ లాంచింగ్ ఈవెంట్ బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా జరగడం ఇక్కడ విశేషం. ఈ సినిమా గురించి చెప్పాలంటే మనకి 5 రూపీస్ కాయిన్, ఓల్డ్ 5 రూపీస్ కాయిన్ ఎందుకు బ్యాన్ అయిన అన్నది ఈ సినిమా స్టోరీ. తర్వాత ఫ్యూచర్లో మిగతా ఈవెంట్స్లో ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ ఫస్ట్ ఫ్లిప్ అనే కాన్సెప్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ కంటెంట్ని జనాల్లోకి తీసుకెళ్ళండి. మా సినిమా సమ్మర్లో రిలీజ్ అవుతుంది. ఇంకా మా హీరో ఈరోజు బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఫ్లిప్ ఇవ్వాలని ఒక ఐడియా వచ్చింది. అందుకే చంద్రహాస్కి హ్యాపీ బర్త్డే అండ్ నా గిఫ్ట్ ఫస్ట్ ఫ్లిప్. మై డైరెక్టర్ జయరామ్ కాయిన్ అని టైటిల్ ఎందుకు పెట్టుకున్నాడంటే మనకి ఇది రియల్ ఇన్సిడెంట్ అనమాట. మన ఇండియాలో ఓల్డ్ బండగా లావుగా ఉండే 5 రూపీస్ కాయిన్స్ ఇంతకుముందు ఉండేవి, అవి ఇప్పుడు లేవు. దే బ్యాండ్ ఇట్. ఎందుకంటే వాటిని మెల్ట్ చేసి కొన్ని క్రైమ్స్ జరిగాయి అనమాట. సో దాని రియల్ లైఫ్ బేసిస్ మీదగా మనం దాని చుట్టూ ఫిక్షనల్ స్టోరీ చాలా అద్భుతంగా రాసుకొని తీస్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ స్టోరీ. అండ్ చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు జయరాము. అతను తీసిన సాంగ్స్ను మూవీ లెవెల్లో తీసాడనమాట. సో అవన్నీ చూసి నేను చాలా ఎక్కువ ఇంప్రెస్ అయిపోయాను అనమాట.
అందరు ఇట్లా ఎనర్జీతో ఉన్నారన్నమాట. ప్రతి ఆఫీస్లో లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా తీయాలి, యూట్యూబ్లో ఎవరు టాలెంట్ ఉన్నారు. ఇంకా సడన్గా లాస్ట్ మంత్కి ఒక ఫ్లిప్, ఇట్లా అందరికీ మళ్ళీ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. సో మీలో కూడా అలాంటి స్టార్ రైటర్స్, స్టార్ హీరోస్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జైరామ్, వెల్కమ్, గుడ్ లక్. అండ్ నిమిషి గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్. యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కిష్కింధపురి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. చాలామంది ఎన్నోసార్లు డిఫైన్ సక్సెస్ అని అడిగేవాళ్ళు. యాక్చువల్లీ ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ దొరికేది కాదు. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో 365 రోజులు ఆడాల్సిన సినిమా 3 రోజులకు వచ్చేసింది. ఇంక అందులో సక్సెస్ అంటే ఏంటంటే ఏం చెప్తాం అని అనిపించేది. సో ఐ థింక్ ఈరోజు సక్సెస్ అంటే మన డిస్ట్రిబ్యూటర్ల సక్సెస్, మన ప్రొడ్యూసర్ల సక్సెసే మన సక్సెస్. సో మనల్ని నమ్మి మన మీద ఒక రూపాయి పెట్టి ఆ పెట్టిన రూపాయి తిరిగి వచ్చి వాళ్ళకి ఇంకా కొంచెం ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళారు అంటే ఇంక అంతకంటే ఆనందం నాకు తెలిసి ఇంకేది ఉండదు ఏ డైరెక్టర్కి కూడా. ఈ సెప్టెంబర్ ఒక సక్సెస్ఫుల్ సెప్టెంబర్ లాగా అయింది. సో ఆ థియేటర్స్ అన్నీ ఆడియన్స్తో కలకల్లాడిపోతున్నాయి. అండ్ కొత్త లోక, లిటిల్ హార్ట్స్, మిరాయ్ అండ్ ఇప్పుడు కిష్కింధపురి. సో ఇండస్ట్రీకి వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఒక థియేటర్స్లో ఒక చిన్న ఫెస్టివల్లా ఉంది. అండ్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ అస్. సో ఇది ఇలాగే మొమెంటం కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. కానీ కొత్త కంటెంట్తో, కొత్త జోనర్తో సూపర్ హిట్ కొట్టాడు. సూపర్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. ఇలా కొత్త కంటెంట్స్ చేయాలి. అండ్ శాండీ మాస్టర్ భయపెట్టాడు. శాండీ మాస్టర్ కన్నా శాండీ మాస్టర్ చైల్డ్ ఎపిసోడ్లో చేసిన అబ్బాయికి కంగ్రాట్స్, ఎందుకంటే చాలా బాగా చేశాడు. అండ్ బెల్లంకొండ సాయి ఒక డౌట్, ఎందుకంటే క్లియర్గా బెల్లంకొండ ఎందుకు మెన్షన్ చేస్తానంటే మళ్ళీ ఈయన వచ్చేస్తాడు, అందుకే చెప్తున్నాను. ఆయన నువ్వు అనుపమ కలిస్తే లవ్ స్టోరీ అనుకుంటే ప్రతిసారి ఒక రాక్షసుడు అని చెప్పి ఒక హర్రరు, మళ్ళీ ఇప్పుడు ఒక హర్రరు. మీ ఇద్దరు లవ్ స్టోరీ చేస్తే చూడాలంది. ఈ సినిమా మేమందరం నిజంగా అంటే ఈ సినిమా మాకు సక్సెస్ మీట్కి ఏదో గెస్ట్లా రాలేదు, వాళ్ళు మా అందరికి ఒక ఫ్యామిలీలా వచ్చారు. నిజంగా అది చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమాలు థియేటర్కి మంచి జనాలు ఎక్కువ మంది రావట్లేదని ఒక చిన్నది ఉండింది. బట్ చాలా ఈ సెప్టెంబర్ మంత్ చాలా చాలా బాగుండింది. అందరు వచ్చి జనాలు థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మా అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత మంచి సక్సెస్ అయినందుకు వాళ్ళందరూ వచ్చి మా హోల్ టీమ్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే బాబీ అన్న ఫస్ట్ సినిమాకే నాకు అల్లుడు సీన్కి ఒక మంచి కథ ఇచ్చారనమాట. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో ఆయన వచ్చి మాకు బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలానే అనిల్ అన్న కూడా నాకు ఎంతో ప్రతి ఒక్కరితో ఒక పర్సనల్ ర్యాప్ ఉందండి. అందరితో వచ్చి మమ్మల్ని సెలబ్రేట్ చేసినందుకు, మమ్మల్ని వచ్చి విష్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కిష్కింధపురి లాంటి సినిమా తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసి షాపర్ స్టాప్.